నమశంకరాయ. 25వ తారీఖు నిర్జల ఏకాదశి. సంవత్సరంలో ఉన్నవి 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశులు ఆచరించకపోయినా 25వ తారీఖు రోజున వచ్చే నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల 24 ఏకాదశులు ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలమో అంత పుణ్యఫలం దక్కుతుంది. అయితే ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యునికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, అలాగే తులసి చెట్టు దగ్గర మరియు ఇంట్లో ఆవునేతితో దీపారాధన, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని అనునిత్యం జపం చేసుకుంటూ, అలాగే ఈ రోజున ప్రధానంగా సాయంకాలానికి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం చేయకూడదు. కాళ్ళు చేతులు మొహం పుక్కిలించి నూనె ఉమ్మేసేసి దేవాలయానికి, విష్ణు దేవాలయానికి చేరుకొని ఆ విష్ణువుకి సంబంధించినటువంటి అర్చన కార్యక్రమం జరిపించుకొని ఇంట్లో నిశీ సమయం వరకు అనగా 11:30, 12 వరకు ఈ యొక్క విష్ణు ఆరాధన చేసుకుంటూ, ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని బాధ పెట్టకూడదు, అన్నము భుజించకూడదు. అలాగే నీరు కలిగినటువంటి ఈ వాటర్ మిలన్ కానీ, పుచ్చపండ్లు కానీ, అలాగే సంత్రాలు, బత్తాయిలు తీసుకుంటూ, పండ్లు, పాల పదార్థాలు తీసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం. ఉదయాన్నే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానికి నమస్కారం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే పేదలకి, అనాథలకి అన్నదాన కార్యక్రమాలు జరిపించి కుటుంబ సమేతముగా భోజనం చేసి ఈ యొక్క వ్రతాన్ని విరమిస్తే చక్కగా ఆ విష్ణు యొక్క అనుగ్రహం వలన పాండవులకి కలిగినటువంటి కష్టాలు ఏ విధంగా తొలగిపోయాయో మీకు ఆ విధంగానే మీ కష్టాలన్నీ దూరమవుతాయి. అందుకనే ఇంతటి విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ నిర్జల ఏకాదశి 25వ తారీఖు రోజున వస్తుంది. గురువారం రోజున రావడం చాలా విశేషం. ఇంతటి మహిమాన్వితమైన రోజున మన పీఠమాధుర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై శనిదోష నివారణ పూజలు, హోమాలు చేసి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి సాయంకాలం 25వ తారీఖు 6 గంటల్లో కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.